ఆకివీడ్లో యానిమేటర్లకు సంబంధించి నయా మోసం వెలుగులోకి వచ్చింది. దాదాపు 40 డ్వాక్రా గ్రూపులకు సంబంధించి 2 కోట్లకు పైగా నిధులను అయితే వారు స్వాహా చేశారు. ప్రస్తుతం బాధితులు ఉన్నారు, ఐద్వా సంఘం నాయకులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం అసలు ఏం జరిగిందమ్మా. మాది ఆకివీడ్ అండి. ఆకివీడ్లో సంత మార్కెట్ ఏరియా, సంత మార్కెట్ అలాగే సమతానగర్ సంబంధించి మేమందరం గ్రూపులు సభ్యులు సంబంధించండి. మేమందరం కూడా యూనియన్ బ్యాంక్లో గత 15-20 సంవత్సరాల నుంచి కూడా అకౌంట్లు కట్టుకుంటా ఉన్నాము. అయితే ఈ కరోనా టైం తర్వాత నుంచి 2021 నుంచి ఈ అనేది జరుగుతూ ఉందనుకుంటా. మాకైతే మొన్న డిసెంబర్ నెలలోనే ఈ విషయాలు బయటపడినాయి. ఏంటంటే మేము గతంలో లోన్ తీసుకొని లోన్ అయిన తర్వాత కట్టేసుకొని మళ్ళీ కావాలంటే లోన్ తీసుకునే వాళ్ళము. కానీ ఈ మధ్యకాలంలో సీసీఎల్ లోన్ పేరిట వచ్చినప్పటి నుంచి కూడా సీసీఎల్ లోన్ అనేది బ్యాంక్ వారు వేయటం, అది మాకు తెలియకుండా గ్రూప్ సభ్యులకు సంబంధం లేకుండా ఆ డబ్బుల్ని వేరే పక్కదోవ పట్టించేసి వాటిని యానిమేటర్లో వేరే అకౌంట్లకి డిస్ట్రిబ్యూట్ చేసి వాటిని వాళ్ళు స్వాహా చేయడం జరిగింది. ఇలా 2,40,00,000 మా గ్రూపుల యొక్క 40 గ్రూపుల నుంచి కూడా ఇలా స్వాహా చేశారు. దీనివల్ల మేము అనేక సార్లు గత 5 నెలల నుంచి కూడా మేము కలెక్టర్ ఆఫీసులో పీజేఆర్ఎస్లో కూడా నమోదు చేయించాము. అలాగే మేము మా ఆకివీడు సంబంధించిన పోలీస్ స్టేషన్లో కానివ్వండి, బ్యాంకు ముందు కానివ్వండి కూడా మేము ధర్నాలు చేయడం, అలాగే వాళ్ళందరినీ కూడా అధికారులను అడగడం కూడా చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మాకు ఇప్పటికైనా సరే న్యాయం చేయండి. మేము తీసుకొని డబ్బులు మాకు సంబంధం లేకుండా మా డబ్బులు మిమ్మల్ని కట్టమంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి కడతాము. మేమందరం కూడా రోజువారీ పనికి వెళ్ళేవాళ్ళు, కష్టపడి పనిచేసుకునేవాళ్ళు ఉన్నారు. దీనికి మెప్మా అధికారులు కూడా సరైన సమాధానం చెప్పట్లేదు. ఏంటంటే మేము గతం నుంచి కూడా అడుగుతున్నాం, మేము తీసుకొని డబ్బులు మాకు సంబంధం లేని డబ్బులు మాకు ఒక లెటర్ పూర్వకంగా ఇవ్వండి, మేమేమన్నా తీసుకొని ఉండుంటే ఆ డబ్బుల్ని మేము జమ చేసుకుంటామని చెప్పని అడుగుతూ ఉన్నప్పటికీ కూడా మాకు ఒక లెటర్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అందుచేత మేము మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి ఈరోజు రావడం జరిగింది. ఏంటంటే మాకు పొదుపుల్లో ఏవైతే ఉన్నాయో మేము రూపాయి దాచుకొని పొదుపులు కూడా అప్పుతో పాటుగా పొదుపు కూడా మేము కట్టుకుంటూ ఉంటాం. ఆ పొదుపుల్లో 3 లక్షలు అవనండి, 4 లక్షలు అవనండి అవి ఉంటాయి. కానీ ఆ డబ్బుల్ని మాకు తెలియకుండా, అంటే ఇప్పుడు తీసుకుంటున్న వాళ్ళు ఏంటంటే బ్యాంకు వారు మాకు తెలియకుండా ఆ పొదుపు డబ్బుల్ని మా సంతకాలు లేకుండా మాకు చెప్పకుండా, కనీసం లీడర్లకు కూడా చెప్పకుండా ఆ డబ్బుల్ని వాళ్ళు ఇంట్రెస్ట్ నిమిత్తం జమేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయము మాకు తెలియచేయాలి కదని చెప్పిన బ్యాంకు వారి దగ్గరికి వెళ్ళాము. అలాగే మెప్మా వారి దగ్గరికి కూడా వెళ్తే అలా ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పని ఒకసారి అడగడం, లేకపోతే మీరు ఇలా కట్టడం మానేస్తే ఇలాగే తీసేసుకుంటారు అని చెప్పని వాళ్ళు చెప్తా ఉన్నారు. అందుకని మళ్ళీ మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. కలెక్టర్ గారి దగ్గరుండి మీరు వీళ్ళ సమస్యలు చూడండి, ముందు మాట్లాడండి అని చెప్పని ఇక బ్యాంకు వారిని, పీడీ వారిని పంపిస్తే మేము మా దగ్గర ఏమీ లేదమ్మా, ఇది ఎస్పీ గారి లెవెల్కి, డిఎస్పీ గారి లెవెల్కి వెళ్ళిపోయింది, మేమేం చేయలేము అని చెప్పని మాకు పక్కకు వచ్చి అలాంటి మాటలు వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా లేదా, ఫైల్ చేయకపోతే ఎందుకు ఫైల్ చేయలేదు, మేమందరం కూడా 5 నెలల నుంచి మేము దెబ్బలాడుతూ ఉంటే వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. యానిమేటర్లు సుధారాణి అలాగే హేమలత వీళ్ళిద్దరి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు. వీళ్ళకి సంబంధించి అనుకూలంగా ఎవరైతే వ్యవహరించారో ఆ రోజు ఉన్న బ్యాంక్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఇప్పటివరకు తీసుకోలేదు. అలాగే ఇప్పటికైనా సరే మాకు దీని మీద కఠినంగా డిఎస్పీ లెవెల్కి వెళ్ళింది అంటున్నారు. కాబట్టి దయచేసి దీని మీద మీరు అందరూ ఒకసారి ఆలోచించి మాకు దీని మీద సరైన న్యాయం చేయాలని చెప్పని ఐద్వా మహిళా సంఘంగా అలాగే డ్వాక్రా సంఘాల సమన్వయ కమిటీ తరఫున మేమందరం కోరుతా ఉన్నాం. రాజేశ్వర్ గ్రూపు ఇలా కడతా ఉంటేనా ఏమైతే తినేసిందండి మా డబ్బులు తినేసి మేము కడతానంటే మేము తీసుకున్న డబ్బులు కడతాము, మా అమ్మాయి తీసుకున్న డబ్బులు అప్పు మట్టి మేము కట్టము అనేసి అని చెప్పినామండి. హెల్మెట్ అండి వెళ్ళామండి. హెల్మెట్ దగ్గరికి వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. ఇంటికి లోపలికి వెళ్ళనివ్వలేదండి. అసలు లోపలికి వెళ్ళనివ్వకంటాను బయట నుండి ఆపేసి ఎక్కడికి బ్యాంక్ దగ్గరికి తీసుకొస్తున్నాను నడండి అనేసి అని అన్నారు పోలీసులు అండి. నడండి అనేసి అని అక్కడ తీసుకెళ్ళటం అనేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. మరి అక్కడికి వెళ్ళాము కదండి. మరి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ధర్నా చేస్తే రోడ్డు మయంగా కూర్చునే సరే అప్పుడు రాలేదు. ఈ పోలీసులే సమాధానం చెప్పి బ్యాంక్ కాడికి తీసుకొస్తున్నాం నడండి అనేసి అని మా అమ్మకి మబ్బు చెప్పేసి అక్కడ పంపించేశారు. ఆ అమ్మాయిని మట్టుకు బయటికి రానివ్వలేదు. ఆ తర్వాత అమ్మాయిని విడుదల చేసి ఆ అమ్మాయిలు చక్కగా దర్జాగా తిరుగుతున్నారు. మా ఎదురుగా రోడ్డు అంటారు బళ్ళు మీద వెళ్తున్నారంటే
మాకు ఎటువంటిదంటే మాకు న్యాయం కావాలంటే మా అప్పమట్టు మేము కడతాము, ఆవిడ తీసుకున్న అప్పమట్టు మేము కట్టము, అది మేము చెబుతున్నామండి. మాకు అదే న్యాయం కదా. నష్టం అయిపోయిన డబ్బులు మాకు వద్దండి. మేము ఎంత అయితే తీసుకున్నామో, మాకు ఎంత అయితే ఉందో అంత అప్పు మాకు ఎప్పుడో ఏనాడో తీరిపోనండి ఆ డబ్బులు. ఆ అమ్మాయి తినేసిన వల్లనే ఆ అమ్మాయి అప్పు కూడా మేము కొంతవరకు వడ్డీలు కట్టుకొచ్చామండి. ఇంకా మేము కట్టలేము. మరి ఇంకా దానికి ఏ న్యాయం చేస్తారో చెయ్యండి. యానిమేటర్లు చేస్తున్న పనికి తామంత ఇబ్బందులకు గురవుతూ ఉంటున్నారు. అధికారులు స్పందించి తమకు డ్వాక్రా గ్రూపుల సంఘాల మహిళలందరూ కూడా న్యాయం చేయాలని అయితే బాధితులందరూ కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన జాతీయ భీమవరం నుంచి.